వివేకానంద మర్డర్ కేసులో సిబిఐ చాలా స్పష్టంగా హైకోర్టుకి వెళ్ళి చెప్పుకుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర పోలీసులు మాకు సహకరించడం పోవడం వల్లనే జాప్యం జరుగుతుందని చెప్పేసి అని. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్నేహభావంతోనే ఉన్నాయి కదా. కాబట్టి జాప్యం అవడానికి కారణం, జాప్యం అవడానికి అవకాశం. అందుకే అడిగా, ఎవరన్నా ఢిల్లీలో కాపాడుతున్నారా, కనిపించిన శక్తులేవో అని అడిగాను. అందుకే ఇందాక కొన్ని వాస్తవాలు విచారణ సంస్థలను కొంతమంది కాపాడుతూ ఉంటారు. దాని విషయం మీదే మద్రాస్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సిబిఐ లాంటి సంస్థలు పంజరంలో చిలక లాంటివి అని ప్రస్తావించడానికి కూడా ఒక కారణంగా మనం చూడాలి. కొంతమంది ఉంటారు, అందరూ సచివులు అని చెప్పడానికి మనమే సాహసించలేము కదా. కాబట్టి దాన్ని అధిగమించడానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలి. ఈ రెండు ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ తో విచారణ సత్వరం జరగడానికి కావాల్సిన సహకరించాలి. కానీ సిట్ చేసినట్టు విచారణ మనం కాదంటలా, వాళ్ళకి తప్పు చేస్తున్నారంటలా, వాళ్ళు మంచిగానే చేస్తున్నారు, కానీ శక్తి సామర్థ్యాలు చాలట్లా. బాగా చెప్పారు సుబ్బారావు గారు, మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్. సో అంటే సిట్ అధికారుల విచారణలో లోపాలు ఉన్నాయని కాదు, కానీ ఈ జరిగిన కుంభకోణాల తాలూకా ఇంటెన్సిటీ, అంటే దాని తాలూకా స్థాయి లెవెల్కి సరిపోవట్లేదని సుబ్బారావు గారు చెప్పిన పాయింట్ మీద నాకేమనిపిస్తోందంటే, ముఖ్యమంత్రిగా దీని మీద ఆలోచించాలి, కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో జరిగిన లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, తర్వాత రివర్స్ ఇంజనీరింగ్ పేరుతో జరిగిన మాఫియా, ఈ వ్యవహారాలన్నిటి మీద ఒక స్పెషల్ టీమ్ని ఇన్స్టాల్ చేయాలి. స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి విత్ ఫుల్ పవర్స్, విత్ ఫుల్ అథారిటీ అండ్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ద చీఫ్ మినిస్టర్. బహుశా ఈ ఆలోచన చేస్తే బాగుంటుందేమో, ప్రభుత్వంలో పెద్దలు ఆలోచించాలి. ఇంకా మాట్లాడదాం, అనేక స్కామ్ల వివరాలు బయటకు వస్తాయి కదా. సుబ్బారావు గారు, అరుణ్ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్.